అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ కనిపించే వ్యక్తి కేవలం ఒక గంటలో 10 ఎకరాలు గుంటుకు పాసినటువంటి ఘనత మన యాంకర్ శ్రీనివాసులు గారికి చెబుతుంది. ఇవి ఇంకా 2-4 పళ్ళతో ఉన్నటువంటి లేగ దూడలతోటి ఎక్కి వీటిని సంసారం చదరంగం చేస్తున్నాడు. మరి ఈయన మాటల్లో తెలుసుకుందాం. ఇంతటి సంకల్పాన్ని కట్టుకోవడానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు తోడ్పడారో, లేకపోతే ఆమె 2వ పెండ్లం 3వ పెండ్లం తోడ్పడిందో చూద్దాం. రాళ్ళు రప్పలున్నా కూడా అట్లే చంపుతాడా దూళ్ళలో. మొత్తం ఇక్కడ కనిపించేటువంటి ఒకే బిట్టు 10 ఎకరాల బిట్టు ఉంది మన యాంకర్ శ్రీనివాసులు గారిది. చాలా రోజుల తర్వాత ఆయన పొలంలో కలవడం జరిగింది. దాంతో పాటు సరదాగా ఆయనతో మాట్లాడుతూ ముచ్చట చేస్తూ శ్రద్ధ భాగంలో ఆయన ఏ విధంగా ఉంటాడని మీరు కనిపిస్తుంది కదా. ఇవి కూడా కొత్తగా తెచ్చుకున్నారంట వాటిని కూడా. ఏంటండి శ్రీనివాస్ గారు, రాళ్ళు విట్టలేసిందే. ఇదేంది పాతిందా ఇది? ఎప్పుడు తీసుకొచ్చారు ఈ దూడలని? దూడలా ఎద్దలు ఇవి? ఎద్దులు పళ్ళతో ఉన్నాయా అన్నేసిన? ఎన్ని రోజులు అయింది తీసుకొచ్చి? 20 రోజులు అయిందా? ఎంత పడ్డాయి మీకు? ఎక్కడ తీసుకున్నారు? అవునా, ఇంటి దగ్గరే తీసుకున్నారా? ఓకే. ప్రస్తుతానికి ఈరోజు ఇక్కడ ఎన్ని ఎకరాలు అండి ఇక్కడ రావడానికి? ఇదంతా కనిపించేటువంటి ఏదైనా బాడికి వచ్చారు? మీదైనా పొలం? మాదే పొలం. ఇక్కడ ఇది ఎక్కడ? ఇది ఏ రోడ్? ఇది కర్నూలు టు బళ్ళారి. కర్నూలు టు బళ్ళారి రోడ్ హైవే. ఇక్కడ రోడ్ బిట్టే ఉంది. మామూలు ఎన్ని ఎకరాలు ఉంది ఇక్కడ రోడ్ బిట్టే? మాకంటే 14 ఎకరాలు ఉంది. ఇద్దరికి మంచిగా 7 ఎకరాలు ఉంది అన్నదమ్ములు. 7 ఓకే. మీరు ఇద్దరు అన్నదమ్ములు? ఇద్దరు అన్నదమ్ములు. ఒక సేద్యం మరి పశువులతోటి మీ ఎంత మీద సేద్యం చేస్తున్నారు? ఇద్దరు అన్నదమ్ములా మీరు ఒకరే? ఇద్దరం చేసుకున్నాం. ఎవరెద్దులు వాళ్ళకున్నాయి. ఎవరెద్దులు వాళ్ళకున్నాయా? ఓకే. కనిపించేటువంటిది ఇంకా పొలంలో ఇంకా ఇత్తనం మేళ వాన లేదు, ఇంక వానే లేదంటారా? ఓకే. మీరు ఇక్కడ మరి యాంకర్ చేసి పొలాన్ని ఎవరు మెయింటైన్ చేస్తారండి? మేమే చేసుకోవాలి. ఎవరు చేస్తారు అంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఎద్దులు ఇంటి దగ్గరే ఉంటాయి. మా భార్య వాళ్ళు మెయింటైన్ చేస్తారు. అవునా? ఓకే, సూపర్. మరి ఈయన కేవలము యాంకర్కే పరిమితం కాకున్నట్ట ద మోస్ట్ మా సీనియరు, మా గురువు గారు ఈరోజు మరి ఆయన సేద్య భాగంలో, ఎందుకంటే మేము కూడా కర్నూలుకి వెళ్తే ఆయన కనిపించడంతో మేము ఉండబట్టకుండా ఆయనతో మాట మంతి కలుపుకోవాలని ఈరోజు ఇలా కలవడం జరిగింది. చూశారు కదా. మరి మీకు ఎలా అనిపించిందో చూడండి. కేవలం మీరే అదిగాక ఈయన ఇలా తోలడం అంటూ మరి అదే కాళ్ళు ఆన్లు బొక్కలు గిక్కులు అన్నీ సర్దుకోవాలని ఇలా చేస్తూ ఉన్నారు. ఎటా పశువులు పోతున్నాయి, ఎక్కి తోలుతుండా? ఇవి ఏమన్నా పర్లేదా? ఓకే.